హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వంకాయ టమోటా ఫ్రై చేస్తున్నాను. టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. నూనె వేడెక్కాక అందులో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వంకాయ ముక్కలు సారల వంకాయలు అండి. వంకాయ ముక్కలు పొడగ్గా కోసుకోవాలి, సన్నగా. ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి వేసుకోవాలండి. చూడండి, ఇలా చిన్నగా పొడగ్గా కోసుకోవాలి వంకాయ ముక్కలు పొడవుగా. టమాటా ముక్కలు కూడా సేమ్ అలాగే కోసుకోవాలండి, సన్నగా పొడుగ్గా. ఫ్రైకి ఇలా వేసుకుంటేనే బాగుంటాయి వంకాయ టమాటా ముక్కలు. కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని కొంచెం కలుపుతూ మగ్గనిచ్చుకోవాలండి వంకాయ ముక్కల్ని కొద్దిసేపు. చూడండి, కొంచెం మగ్గిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మగ్గనిచ్చుకుందామండి. ఆ ఫ్లేవర్తోని ముక్కలకి మంచిగా పట్టి మంచి స్మెల్ తోటి మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి, ఇది వేసి కలిపినప్పుడల్లా కమ్మటి స్మెల్, అప్పుడే తింటున్న ఫీలింగ్ కలుగుతుందండి. అప్పుడే ఎట్లానే తినేయాలన్నంత స్మెల్ తోటి చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లిపాయ వేసి వంకాయలో కలుపుతున్నప్పుడు అనిపిస్తుంది. కానీ ఏ కూరగాయ ముక్కలైనా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసి ఫ్రై చేస్తున్నప్పుడు ఆ స్మెల్కే అన్నం తినాలన్నంతగా అనిపిస్తుందండి వేసుకొని. అంత ఫ్లేవరు ఆ స్మెల్ బాగుంటుంది. మూత పెట్టుకొని సిమ్లో కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలండి వంకాయ ముక్కల్ని. పసుపు ఒక స్పూను, చిన్న స్పూను. ధనియాల పొడి, కారం. 1/2 కిలో వంకాయలు ఉన్నాయండి, 1½ స్పూన్ వేస్తున్నాను. ఉప్పు కూడా 1½ స్పూన్ అండి. కొంచెం గరం మసాలా 1/2 స్పూన్. అడుగు పడుతుంది, కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా వచ్చేసింది. టమోటా ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుందామండి. వేసి బాగా కలుపుకుందాం. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి. టమోటాలు కూడా ఉడకాలి కదా. ఉప్పు కారం మసాలాలన్నీ ప్లేట్లు వేసుకున్నాం కదండి, అవన్నీ ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
ఒకసారి చేసి తిన్న తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందని. ఫస్ట్ టైం కామెంట్ చేయొద్దండి, తిన్న తర్వాతనే ట్రై చేసి వండుకొని తిన్న తర్వాతనే ఎలా ఉందో కామెంట్ చేయండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి, అంటే అదంతా ఫ్లేవర్ మంచిగా పట్టి ఉడకాలి కదా. కొత్తిమీర వేసుకుందామండి. అలా ఆయిల్ బబుల్స్ వస్తున్నాయంటే 90% ఇంకా ఉడికిపోయినట్టేనండి. వాటర్ ఏమీ వేయట్లేదండి, మొత్తం ఓన్లీ ఆవిరితోటే ఫ్రై చేసుకుంటున్నాం ఈ వంకాయ టమాటా కర్రీ. మాడకుండా కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గనిచ్చుకుంటూ మొత్తం ఉడికేలాగా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. చూడండి ఆయిల్ బబుల్స్ వచ్చాయి కదా. ఇక మసాలాతోటి కూడా మంచిగా ఉడికిపోయింది. 2-3 డేస్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది చూడండి వంకాయ కూర. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.